ఓం శ్రీ దుర్గాయ నమః. విజయవాడ అంటేనే భారతదేశంలో దసరా మహోత్సవానికి పేరెన్నికన్న పట్టణం అండి. ఎందుకంటే మైసూర్ పాత రోజుల్లో మీరు ఎక్కడి నుంచో 30-40 సంవత్సరాల క్రితం కనుక వెనక్కి వెళ్తే దసరా మహోత్సవం అంటే నేషనల్ మీడియాలో కానీ భక్తుల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా విజయవాడ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇక్కడ ప్రభలు కట్టడం కానీ సంబరాలు చేయడం కానీ భక్తులు వివిధ ఊర్ల నుంచి విజయవాడ రావడం కానీ ఇటువంటి కల్చర్ ఉండేది. కానీ ఒక 40 సంవత్సరాల తర్వాత అది రాజకీయం వల్ల కానీ ఇక్కడ ఉన్న వివిధ కారణాల వల్ల కానీ ఆ ఉత్సవ శోభ అనేది విజయవాడకు తగ్గుతూ రావడం వల్ల ఇవాళ దేశంలో మైసూరు దసరా ఉత్సవాల్లో అగ్రస్థానంలో ఉంది. కాబట్టి తిరిగి విజయవాడ నగరానికి ఆ శోభని దసరా శోభను తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో అంటే తిరిగి మళ్ళీ భారతదేశంలో దసరా మహోత్సవాలకి విజయవాడని ఆ మ్యాప్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము మళ్ళీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ అనే దాన్ని ఆరంభించడం జరిగింది. ఎందుకంటే బయట ఊరు నుంచి దసరా మహోత్సవానికి విజయవాడ వచ్చే కల్చర్ పోగా విజయవాడ వాళ్ళే డెస్టినేషన్ కోసం బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రతి పండగ కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమంతో ముడిపడి ఉంటుంది. ఫర్ సపోజ్ తెలంగాణ గురించి మాట్లాడామనుకోండి, ఈ దసరా కాలంలో బతుకమ్మ పండుగలు చేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబం అంతా కూడా పిల్లలతో కలిసి ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆ పండగ విశిష్టతను పిల్లలు తెలుసుకోగలుగుతారు. తద్వారా ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా దసరా పండుగ అనే దానికి మన ఆంధ్ర నాట్యానికన్నా కూడా మనం ఇప్పుడు ఎక్కువ కూచిపూడిని ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. ఇలా మన స్వతహాగా మన రాష్ట్రం మన ప్రాంతానికి చెందిన కళల్ని మనం సరిగ్గా ప్రోత్సహించుకోకపోవడం వల్ల ఆ కళలతో పాటు పండగ కళ కూడా మనకి ఇక్కడ తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ కొండ మీద అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్నారు. కానీ అక్కడ ప్లేస్ కంజెస్టెడ్గా ఉన్నాం. విఐపి ప్రోటోకాల్ దర్శనాలు ఉండడం వల్ల ఒక భక్తుడికి దర్శనం అవ్వాలంటే 2-3 గంటలు పడుతుంది. కాబట్టి పిల్లలతో వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే దర్శన భాగ్యం వాళ్ళకి ఈ పండగ దినాల్లో కలగడం కష్టం, అత్యంత కష్టమైన దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ కొండ ప్రాంతం అయి ఉండడం వల్ల చుట్టూరు ఎక్కువ ప్రదేశం లేకపోవడం వల్ల సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ అక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం ఆస్కారం లేకపోవడం వల్ల భక్తులంతా కూడా ఇక్కడ నుంచి బయట ఊర్లకు వెళ్ళి డెస్టినేషన్కి వెళ్ళిపోయే పరిస్థితి. అలా కాకుండా అట్లీస్ట్ బయట నుంచి లోపల రాపోయినా మన ఊరు వాళ్ళు ఎవరు కూడా దసరా పండగకి విజయవాడ వదిలి బయటికి వెళ్ళిపోకుండా ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మేము ఇక్కడ నిర్వహించాలన్న ముఖ్య ఉద్దేశంతో విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ దాదాపుగా 10 రోజుల మీద 80,000 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో మీరు ఇక్కడ చూస్తే శతచండీ హోమం, మహారుద్రాభిషేకం, ప్రతిరోజు దశమహావిద్యలు, సూర్య నమస్కారాలు, ఈవినింగ్ అమ్మవారికి దశవిధ హారతులు, దీంతో పాటుగా ప్రతి సువాసినులు ఉచితంగా కుంకుమార్చనలు, అదే సాయంత్రం 5:30 గంటలకి సామూహిక లలిత సహస్రనామ పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు. అంటే ఉదయం 6:30 గంటలకి గురు పూజతో మొదలైన కార్యక్రమం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో 9:30 దాకా కూడా నిర్విరామంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విజయవాడ ప్రజానికం, అమ్మ భక్తులు, అమ్మ కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది మాకు ఆనందదాయకం. కాబట్టి ఈ విషయం తెలుసుకుని మీరు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే మాకు ఎంతో సంతోషం. జై దుర్గా భవాని. Save a life. Download uBlood app. uBlood for the new blood.